ప్రైజ్ ద లార్డ్. మిల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలియు చెయ్యక మానడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు గొప్ప వాగ్దానముతో దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్న ప్రభువు మరి వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ప్రత్యక్షమైన ప్రభు వాక్కు. కాబట్టి దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎలాంటి వారికి ఈ కృప ఘనత అనుగ్రహిస్తాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, యథార్థముగా ప్రవర్తించిన వారికి, నీతిని అనుసరించి నడుచుకునే వారికి, దేవుని దృష్టికి అనుకూలమైన వారికి కృప ఘనత సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కృపయు ఘనతయు అనుగ్రహించును. అవునండి, దేవుని ఎదుట మనం ఏదైతే మనం అడుగుచున్నామో అనుగ్రహిస్తాడు, ఇచ్చే దేవుడు. మరి హృదయ వాంఛలు ఎరిగి అక్కరలను ఎరిగి తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ప్రభు అంటాడు, నా నామమున మీరు ఏది అడిగినను అది తండ్రి మీకు అనుగ్రహింపబడును. అవునండి, ఆత్మ సంబంధమైన ఈవులు ప్రభు యొద్దున్నాయి. మీరు అడిగేక ఆత్మ సంబంధమైన ఈవులు ప్రభువు అనుగ్రహిస్తాడండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, నన్ను ఆశ్రవదించాడు, నేను కృప పొంది ఉన్నాను అంటాడు. అయితే కొంతమంది మాకు సమృద్ధిగా ఉంది, మాకే కొదువు లేదు అని పలు విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారండి. ఎందుకనంటే ఇక్కడ రాయబడిన మాటలు మరి కృప వెంబడి కృప పొందుకోవాలి. కృప మరి యేసయ్యను కలిగి జీవించడమే కృప. ఎప్పుడైతే యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా మనము సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో కృప పొందిన వారు. ఇక్కడ రాయబడిన మాటలు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, ఎవరమంట? మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అవునండి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? అంతమంది మనమందరము కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో ఎంతమంది ఫ్యామిలీస్ నెంబర్ ఉన్నారో మరి వాళ్ళంతా కూడా కృప వెంబడి కృపని పొందుకుంటే అది కృప కలిగిన కుటుంబము, కృప పొందుకున్న కుటుంబము. కృప వెంబడి కృపను పొందుకోవాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనకందరికి తెలిసిన మన పితరుడైన మరి నోవాహు ఎంతో గొప్పవాడు. తన తరములో మరి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా, మరి స్థిరత్వము గలవాడుగా, విశ్వాస వీరుడుగా, ఇంటి రక్షణ కొరకు ఓడని సిద్ధపరిచిన వ్యక్తిగా
మరి తానే కాకుండా తన యొక్క కుటుంబంలో ఉన్న ఫ్యామిలీని అందరినీ కూడా మరి రక్షణ పొంది కృప పొందిన కుటుంబముగా మరి సిద్ధపరచుకున్న వ్యక్తి మన పితరుడైన నోవహు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అంటాడు, యెహోవా నీవు కృప పొంది ఉన్నావు అని నోవహుతో చెప్తే, నోవహు తన భర్త ఏ నడవడిలో ఉన్నాడో ఆ నడవడిలోని నడుచుకుంటుంది భార్య. మరి తల్లిదండ్రులు ఏ నడవడికలో ఉన్నారో, ఏ భక్తి చేస్తున్నారో, మరి ఏ కృప పొంది ఉన్నారో అదే విధంగా ముగ్గురు పిల్లలు కూడా మరి తల్లిదండ్రుల్ని మరి అనుసరించి భక్తి చేస్తున్నారు పిల్లలు కూడా. అదే విధంగా వచ్చిన ఆ కుటుంబంలోకి వచ్చిన కోడాండ్రులు కూడా మరి దేవుని బిడ్డలారా పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు నడుస్తున్న నడవడికలో ఉంటూ వాళ్ళు చేస్తున్న భక్తిని చూచి ఈ ముగ్గురు కోడాండ్లకు కూడా మరి వాళ్ళక భర్తలు పరిశుద్ధమైన నడవడికలో నడుస్తూ ఉన్నారు. మొత్తం మీద 8 మంది ఒక ఫ్యామిలీగా మరి కృప పొందుకున్నారు. ఇక్కడ ప్రభు చెప్పాడు, కృప వెంబడి కృప. భార్య కృప పొందినప్పుడు భర్త కృప పొందాల. తల్లిదండ్రులు కృప పొందినప్పుడు పిల్లలు కూడా కృప పొందుకొని ఉండాల. అప్పుడు ఆ కుటుంబము కృప పొందిన కుటుంబముగా ముద్రించబడతాది. కాబట్టి దేవుని బిడ్డలారా, భర్త మందిరానికి వెళ్తే భార్య ఇంటికాడ చేరి మరి వ్యర్థమైన పనుల మీద ఉంటారు. తల్లిదండ్రులు మారి మందిరానికి వెళ్తే పిల్లలు ఏదో సినిమా హాల్కో, షికారుకో, బీచ్కో భయంకరముగా వ్యర్థముగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుటుంబ సమేతంగా రక్షించబడతారో వాళ్ళు మాత్రమే కృప పొందిన వారు. కాబట్టి మన కుటుంబాలు కృప పొంది ఉన్నారా? దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? రక్షణ పొంది ఉన్నారా? దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించేవాడు. యథార్థవంతులకి మరి ఏ మేలు కొదువై ఉండదు. యథార్థవంతులకి దేవుడు మరి అన్ని కూడా సమృద్ధిగా ఇస్తాడండి. ఎప్పుడైతే కుటుంబ సమేతంగా కృపను పొందుకొని విశ్వాస జీవితంలో చక్కగా నడుస్తారో వాళ్ళు చేస్తున్న చేతి వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన సమృద్ధితో దేవుడు కృపతో నింపుతాడండి. ఆ విధము చేత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, కృప వెంబడి కృపని పొందుకోవాలి. ఎందుకంటే ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో మనము కృపని పొందుకోవాల. సమయం లేదు, సందర్భం లేదు. దేవుడిచ్చిన సమయాన్ని మరి ప్రజలు దొంగలిస్తూ ఉన్నారండి. ఆ రీతిగా ఉండక మరి కృప వెంబడి కృపని పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మరి ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో కొన్ని మాటలు చదువుకుందాం. మరియు ఆయన ద్వారా మనమందరము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు మరి ఎంత గొప్ప మాటలు చెప్తున్నారండి. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమి అందులో నిలిచి ఉండి. ఎందులో? ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మనం కృప పొంది ఉంటామో, పొందిన ఆ కృప పొందిన వాని యందు మన విశ్వాసం ఉంటే అందులో ప్రవేశం ఉంటుంది. ఆ ప్రవేశం ఏంది? పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల నివసించే నిలయం. దేవుడు నివసించే ఆ నిలయములో మరి ప్రవేశం ఉంటుందండి. అందులో నెమ్మది, శాంతి, సమాధానం, నటనలు, నరహత్యలు లేని రాజ్యం. నీతిమంతుల సభలో మరి దుష్టులు నిలబడలేరండి. కాబట్టి దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టువలెను ఉంటారు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరండి.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందులో ప్రవేశించాలంటే ఇక్కడ కృప పొంది ఉండాల. కృప పొందాలంటే విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉండాలంటే మరి నమ్మకము, ఆ నమ్మకమే విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన మన ప్రభు కృప మనకు తోడై ఉండను గాక. ఆమేన్. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలల వంచుదాం. కృపా సత్య సంపుడువైన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నిరంతరము స్తోత్రార్హుడైన పరిశుద్ధుడైన మా తండ్రి, ఎందరైతే కృప పొందక చిన్న భిన్నముగా కుటుంబాలు ఉన్నాయో తండ్రి, అటువంటి కుటుంబాలుగా నీ కృప పొందుకొని నీ మందిరములో ప్రవేశించి నేను ఆరాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎవరెవరు ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో, ఇబ్బందులు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో ఎదగలేక మరి ఎంతో శరీర సంబంధంగా జీవిస్తున్నారు, అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మరి విశేషముగా మీకు తోడై ఉండను గాక. ఆమేన్.